మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వెనుక మేడ్ ఇన్ ఇండియా అనుందా? అయితే మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నట్లు. ఎందుకంటే ఇది ఇండియాలో తయారైన ఫోన్ కాదు. ఇండియాలో జస్ట్ జాయిన్ చేసిన ఫోన్ మాత్రమే. గ్లోబల్ స్టేజీల మీద మన ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా అంటూ చెప్తున్న స్పీచ్లు వింటే దేశంలో ఇండస్ట్రియల్ రివాల్యూషన్ వచ్చేసిందేమో అనుకుంటారు జనాలు. వేల కోట్ల ఫోన్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇక మన రూపాయి కింగ్ అయిపోతుందని కలలకు అంటున్నారు. కానీ నడుస్తున్న పొలిటికల్ అండ్ బిజినెస్ డ్రామా ఏంటో తెలిస్తే మీ మైండ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. మనం ఎక్స్పోర్ట్ చేసే ఫోన్లలో ఉండే హార్డ్ అండ్ సోల్ లాంటి ఈ ప్రొసెసర్ చిప్స్ మనవి కావు. కంటికి కనిపించే లగ్జరీ డిస్ప్లే స్క్రీన్స్ మనవి కావు. కెమెరా సెన్సార్ల నుండి మదర్ బోర్డుల దాకా ఫోన్ లోపల ఉండే 90% వాల్యుబుల్ కాంపోనెంట్స్ అన్నీ చైనా, తైవాన్, సౌత్ కొరియా నుంచి వస్తున్నాయి. అంటే మోదీ సర్కార్ గొప్పగా చెప్పుకునే ఈ బిజినెస్ లాజిక్ ఎలా ఉందంటే, ఒక ఫోన్ విదేశాల్లో అమ్మి మనం $4 సంపాదిస్తే ఆ ఫోన్ పార్ట్స్ కోసం అంతకంటే ముందే చైనా వాడికి $5 కడుతున్నాం. ఇదెక్కడ దేశభక్తి, ఇదెక్కడ తెలివైన పాలన? ₹4 ఆదాయం కోసం ₹5 ఖర్చు పెట్టే ఈ జిమ్మిక్కులను చూపిస్తూ దేశం గర్వించదగ్గ స్కీమ్ అని ఢిల్లీ లీడర్లు రాత్రింబగళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, జస్ట్ విదేశాల నుండి పార్ట్స్ తెచ్చి ఇక్కడ కార్మికులతో స్క్రూలు తిప్పించి ప్యాక్ చేసే అసెంబ్లింగ్ మాత్రమే. ఈ దారుణమైన ఇంపోర్ట్ బిజినెస్ వల్లే మన దేశంలోని డాలర్ల నిల్వలు కరిగిపోతున్నాయి. మనం ఎంత ఎక్కువ ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తే చైనా జోబుల్లోకి అంత ఎక్కువ డాలర్లు వెళ్తున్నాయి. అందుకే ఇక్కడ రూపాయి వాల్యూ పాతాళానికి పడిపోతుంది. జస్ట్ వెనుక స్టిక్కర్స్ మార్చి డబ్బా కొట్టుకోవడం కాదు, రూట్ లెవెల్లో చిప్ ఫ్యాక్టరీలు, స్క్రీన్ ప్లాంట్లు ఇండియాలోకి తెచ్చేలా గవర్నమెంట్పై ప్రెజర్ పెంచాలి. లేదంటే ఈ మేక్ ఇన్ ఇండియా అనేది జస్ట్ ఎలక్షన్ యాడ్స్కి పరిమితం అవుతుంది. మరి మోదీ ఈ స్క్రూ డ్రైవర్ పాలిటిక్స్పై మీ కామెంట్ ఏంటి? షేర్ చేయండి.